లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్బర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో మన ఇంటిని ఎలా సరిదిద్దుకుంటే మనకు లక్ మనీ అట్రాక్ట్ అవుతాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు మీరు. ఈవెన్ అది వాస్తు శాస్త్రంలో కూడా చాలా ఉన్నాయి, వాటికి సంబంధించినవి ఉన్నాయి. మనకి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఏ విధంగా అయితే పనిచేసి మనం ఏ వైపుకి వెళ్ళాలి, ఏ వైపు ఉంటే ఏదైనా వస్తూ ఉంటే దాన్ని తగ్గట్టుగానే మన మైండ్ ట్యూన్ అయిపోతూ ఉంటుంది అనేటువంటి చెప్పడానికి ప్రీవియస్ వీడియోలో థింగ్స్ని ఇంట్లో ఎటువైపు పెట్టాలి, ఎటువైపు పెడితే మన బ్రెయిన్ దాని తగ్గట్టు ట్యూన్ అవుతుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సబ్ కాన్షియస్లో కూడా అది రికార్డ్ అవుతుంది. క్రియేటివ్ సైడ్లో కనుక టీవీ నుంచితే టీవీయే కనిపిస్తాం మనకి, అంటే మన బ్రెయిన్ కూడా దాని మీద షార్ప్ పనిచేస్తుంది. రిలాక్సేషన్ వైపు కనుక ఎడ్ చేస్తే మన మైండ్ సెట్ కూడా దాని వైపే పరిగెడతా ఉంటుంది, అంటే ఇంట్లో ఎంటర్ అవగానే. అండ్ డబ్బు వైపు చూడాలనుకుంటే అంటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే చెప్తూ ఉంటారు, బీరువాని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, ఎవ్రీథింగ్. గ్రేట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా మందికి కొన్ని మిత్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది అంటే లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అని అంటుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచంలో హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో, వాళ్ళు మిస్టేక్స్ నుంచి నేర్చుకోరు. వాళ్ళు ఒకటి అనుకుంటారు, లెర్న్ ఫ్రమ్ మాస్టర్ మిస్టేక్, లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్ అనమాట. అదర్స్ మిస్టేక్స్ నుంచి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు ఇంకా మీరు మాస్టర్ అవుతారు. మీ జీవితం నుంచి అంటే చాలామంది అనుకుంటారు, నా జీవితంలో నా ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి, నా మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలంటే మీ లైఫ్లో సక్సెస్ అవ్వడం చాలా టైం పడుతుంది. సో నేను అందుకే ఏమంటానంటే, ఒక కోచ్ని పెట్టుకోండి, లేదా ఒక మెంటార్ని పెట్టుకోండి. అతను కూర్చొని, సార్ మీరు ఏ మిస్టేక్స్ చేశారు, మీరు ఏం నేర్చుకున్నారని చెప్పి అని అడగండి. అవి మనం కానీ ఫాలో అయితే చాలా సింపుల్. అందుకే నేను అందరూ చెప్తాను, అంటే నిప్పు కాలుతుంది అని పట్టుకోవాల్సిన పని లేదండి. ఎవరో ఒకరు నిప్పు కాలుతుంది అయినా నేను పట్టుకున్నాను, చేయి కాలింది, వద్దు అంటే చాలు, అంతే. ఇంకా చాలా మంది ప్రయోగాలు చేస్తుంటుంటారు. సో నేను అందుకే చెప్పేదంటే, లా ఆఫ్ అట్రాక్ట్ నుంచి మీరు ఏ ప్రయోగాలు చేయొద్దండి. డోంట్ ట్రై టు రీఇన్వెంట్ ద వీల్. చాలా మంది అఫర్మేషన్స్ ఓన్గా చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. నేనేమంటే, నేను అవన్నీ చేసి పడి నేర్చుకుని నా మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోమని చెప్తా. అప్పుడు చాలా ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు. సో ఇక April 1 మనకు విడుదల ఏదైతే బ్యాచ్ ఉందో, మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్ వెరీ పవర్ఫుల్ గా లాంచ్ చేస్తున్నాను. సో రీసెంట్ గా నేను అప్డేటెడ్ వెర్షన్ 2.0 లో వెళ్ళాను. సో అది కూడా ఎందుకంటే రోజు గంధపు చెక్క నరదిస్తే మన చేయి కూడా గంధపు వాసన వస్తుంది. సో మీరు కూడా చెప్తున్నాను, ఈ మిలియనర్స్ తో పాటు ఉంటే మీరు కూడా మిలియనర్స్ అవుతారు. దిస్ ఇస్ ద అబ్సల్యూట్లీ ట్రూ. అందుకే చెప్తున్నానండి, 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీలవుతారంటారు కదా. మీరు రండి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, అక్కడ అందరూ కూడా మిలియనర్ మైండ్ సెట్లో ఉంటారు. ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు కూడా వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అయితే ఈ వీడియోలో మీరు చెప్పేదంటే, ఈరోజు March 20 వెరీ వెరీ పవర్ఫుల్ డే. రేపు ఉగాది రాబోతుంది, అండ్ షష్ఠాగర కూటమి రాబోతుంది. ఏంటి సార్ ఈ March 29 ఉన్న పవర్ ఏంటంటే, సో ఇంతకుముందు ఒక వీడియో చేశాను, మార్చ్ మంత్ ప్రపంచం అంతా కూడా ఈ మార్చ్ మంత్ కోసం వెయిట్ చేస్తారు, ఎవరు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు. ఎందుకంటే సంవత్సరం మొత్తం మీద కూడా March 29 అంటే ఎనర్జీ బ్యాలెన్స్ ఇయర్ అనమాట. ఈరోజు ఈ మంత్ ఎస్పెషల్లీ ఈరోజు ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే, ఈరోజు మేనిఫెస్టేషన్కి ఒక అద్భుతమైన రోజు అనమాట. మేనిఫెస్టేషన్ మీ అందరూ టైప్ చేయండి, ఎస్ ఐ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. దిస్ ఇస్ ద వెరీ వెరీ అట్రాక్షన్ జరగాలంటే మేనిఫెస్టేషన్ నమ్మాలండి. నేను కూడా స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తాను, ఐ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ. ఎందుకనంటే మేనిఫెస్టేషన్ అనే పదం మొన్న కూడా అనుకున్నాను. 2024 మొత్తం మీద గూగుల్లో ప్రపంచం అంతా కూడా ఎక్కువ మంది ఎతికిన పదం ఒకటే మేనిఫెస్ట్. సో అయితే ఇక్కడ చూడండి ఏం చెప్తాను. ఈరోజు ఏం చేయాలంటే, ఈరోజు రేపు ఏదైతే ఈ మార్చ్ మంత్ ఎండ్ అయ్యేలోపు మీరు అందరూ ఏం చేయాలంటే, ఎక్కువగా విజులేషన్ చేస్తే మామూలు విజులేషన్ చేసేదానికన్నా 5 రెట్లు పవర్ఫుల్గా మనం థింగ్స్ మనం అట్రాక్ట్ చేయొచ్చు. సో మీ అందరూ ఏం చేయాలంటే, మీకు బుక్ స్టాల్లో ఇలాంటి చిన్నవి దొరుకుతాయి. సో మీరు ఏం చేయాలంటే, ఇలాంటిది కొనుక్కొని మీరు ఇది చింపేయచ్చు, ఈజీగా టేర్ చేయొచ్చు. మీరు ఒక 10 చింపండి, ఇలాంటిది కొనుక్కుని ఒక 10 ఇంట్లో, అంటే మీరు ఎక్కడైతే ఎక్కువ కూర్చుంటారో దాని చుట్టుపక్కల మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని పేపర్ మీద రాసి మీ చుట్టుపక్కల పెట్టుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నేను అంటాను, మీరు ఈ నెల లేదా ఈ సంవత్సరం ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారంటే చెప్తారు. దాన్ని ఒక పేపర్ మీద రాసి మై గోల్ అని ఇక్కడ రాసి, మీరు యూనివర్స్ నేను దీన్ని అంటిస్తున్నాను, నువ్వు నీ పని దీన్ని నిజం చేయడం అని చెప్పేసి పెట్టి అంటించండి, అంతే. అంటిస్తే అది యూనివర్స్ మీకు అంటేస్తుంది ఆ గోల్ని.
ఇది టెక్నిక్ చేయండి. ఈ మార్చ్ ఎండ్ లోపు ఉగాదికి చాలా మంది కొత్త కొత్త గోల్స్ పెట్టుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉగాదికి మన రాశి ఫలాలు చూసి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు. సో మీరు చేయాల్సిన పని ఈ చిన్న టెక్నిక్ అప్లై చేయండి, ఆటోమేటిక్ సెల్ఫ్ టాక్ ప్రాక్టీస్ లో ఉంటుంది, ఇంటెన్షన్స్ బలంగా పెరుగుతాయి. అబ్సల్యూట్లీ. మనం టేబుల్ మీద పెట్టుకుని ఉన్నా లేదంటే వాల్ మీద పెట్టుకుని ఉన్నా కూడా మీరు చెప్పిన ఫార్ములాలో డెఫినెట్ గా వర్కౌట్ అవుతాయి. నేను కూడా ఏం చేశానంటే నేను కూడా ఇప్పుడే మీకు ఈ షూట్కి వచ్చే ముందు ఒక 10 గోల్స్ రాసుకున్నాను వీటి మీద. సో అందులో ఒకటి అంటించాను. సో మీరు కూడా ఈ పని చేయండి, ఆటోమేటిక్గా నేను చెప్తున్నానండి. చాలా చాలా సింపుల్. చాలా మంది ఎలా ఉంటారంటే చెప్పినవి మనం ఫాలో అవ్వకుండా ఇంకేదైనా టెక్నిక్ ఉంటే బాగుంది, ఇంకేదైనా టెక్నిక్ ఉంటే అని బాగుంటుంది ఆలోచిస్తుంటారు. సో ఆలోచించినంత కాలం జీవితం మారదు. మళ్ళీ చెప్తున్నాను, యాక్షన్ చేస్తేనే జీవితం మారుతుంది. ఇది ఇంకొకటి ఏంటంటే రేర్ కాస్మిక్ ఎలైన్మెంట్ ఈ రోజు ఏదైతే ఉందో ఒక రేర్ కాస్మిక్ ఎలైన్మెంట్ జరగబోతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే March 29th అనేది యూనివర్స్ విల్ హెల్ప్ యూ. ఈ రోజు రేపు ఈ మార్చ్ మంత్ యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది మళ్ళీ చెప్తున్నానండి. నేను కూడా చెప్తాను, అది నా క్లాసెస్కి వచ్చిన అందరూ కూడా చెప్తాను, నేను మీ జీవితం మార్చడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారు. ఇఫ్ యూఆర్ రెడీ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎస్ ఐఎమ్ రెడీ అండి. ఎందుకనంటే April 1 విడుదల, April 1 విడుదల చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన లైఫ్లో చాలా సినిమాలు చూసుంటాం, మనకి చాలా కొన్ని కనెక్ట్ అయిపోతాయి. కానీ April 1 విడుదల అయ్యేది మీ సినిమా, గుర్తుపెట్టుకున్నది మీ సినిమా. సో ఇంకైతే ఈరోజు ఇంకా ఏం చేయాలి? ఈరోజు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, యూనివర్స్ యొక్క మూమెంట్స్ కానీ అన్నీ ఇక్కడ ఏం చెప్పానండి, యూనివర్స్ చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉంటుంది. రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, గ్యాబ్రియల్ అని ఒక ఆవిడ రాసిన పుస్తకం. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్ యూ. మనం ఏమనుకుంటామంటే నేను పాజిటివ్గానే మాట్లాడుతున్నాను కదా అని అనుకుంటారు. చాలామంది ఏమంటారంటే నేను అడుగుతాను హౌ ఆర్ యూ అని అడుగుతాను, చాలామంది ఆన్సర్ ఏం చెప్తారంటే ఫైన్ అంటారు. జాగ్రత్తగా ఉండండి. చాలామంది పాజిటివ్గా మాట్లాడుతున్న భ్రమలో నెగిటివ్లో ఉంటారు. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండి మీద వెళ్ళిపోతుంటే సడన్గా పోలీసు వాళ్ళు మీ దగ్గర ఏదైనా లేకపోతే ఏం కట్టమంటారు? ఫైన్ కట్టమంటారు. ఫైన్ అంటే మీనింగ్ ఏంటి? జరిమానా. మీరు చాలామంది హౌ ఆర్ యూ అంటే ఫైన్ సార్, ఫైన్ అంటున్నారు. ఫైన్ అంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ మెసేజింగ్ టు ద యూనివర్స్, నాకు ఫైన్ కావాలి. యూనివర్స్ ఫైన్ వేసేస్తుంది. అప్పుడు మీరేమనుకుంటారు, అదే నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు ఇలా జరిగింది? ఈ వర్డ్ మారినంత కాలం మీ వరల్డ్ మారదండి. అదే నేను చెప్తున్నాను, బీ కాన్షియస్ వర్డ్. 10 మందిలో ఉన్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఎవరైనా పోయేటప్పుడు అందరి ముందు పోవడండి, తిట్టేటప్పుడు చెవిట్లోకి లేదని చెప్పండి. చాలా మంది ఏమంటారంటే చెవిట్లోకి వెళ్ళి సూపర్ అంటుంటారు, తిట్టేటప్పుడు మాత్రం అందరి ముందు తిడతారు. సో అది చాలా చాలా అవసరం. ట్రూ. ఈరోజు సార్ ఏ వర్డ్స్ మాట్లాడితే ద వర్డ్స్ యూ సే టుడే ఈ రోజు మాట్లాడండి. ఎందుకంటే ఒకప్పుడు విత్తనమే ఈరోజు మహావృక్షం. ఈ మార్చి మంత్లో మీరు ఏదైతే వర్డ్ మాట్లాడతారో అది మీ వరల్డ్లోకి వస్తుంది. వరల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీ వరల్డ్లోకి వస్తుంది. సో డైరెక్ట్గా అది మెసేజ్కి వెళ్తుంది. అయితే సార్ ఇప్పుడు ఓకే నేను ఈరోజు ఏం చేయాలని మీరు అనుకున్నారు. ఎస్, మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో నేను ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఇవ్వబోతాను. మనీ అండ్ అబండెన్స్ ఫ్లోస్ టు మీ న్యాచురల్లీ. గుర్తుపెట్టుకోండి, డబ్బు ఎప్పుడు న్యాచురల్గా కూడా చెప్తాను, డబ్బులు ఎప్పుడైనా సంపాదిస్తే ప్రెజర్గా సంపాదించకూడదు, ప్లెజర్గా సంపాదించాలి. అంటే మీరు బాగా ప్రెజర్ పెట్టి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు వచ్చినా కూడా మీరు ఎంజాయ్ చేయలేరు. సో డబ్బు ఎప్పుడు కూడా న్యాచురల్గా ఫ్లో అయిపోవాలి. చాలా మందికి ఒక థాట్ ఉంటుంది, నేను మళ్ళీ చెప్తున్నాను, సార్ ఈ రోజు వచ్చిన సక్సెస్ రేపు వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా, నెక్స్ట్ ఇయర్ వస్తుందా, అసలు లైఫ్ లాంగ్ వస్తుందా అని చాలా మందికి కొన్ని డౌట్ ఉంటుంది. సో ఓకే ఈ ఇయర్ నేను సక్సెస్ అయిపోయాను, బట్ నెక్స్ట్ ఇయర్ అదే సక్సెస్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా, సరే నేను రిటైర్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? నేను అదే చెప్తున్నాను, నా క్లాస్కి వచ్చిన అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అంటారు. సో అంటే రిటైర్ అయిపోయినా కూడా గుర్తుపెట్టుకుని మీరు టైర్ అవ్వకుండా డబ్బు న్యాచురల్గా మీ దగ్గరికి ఒకటే చెప్తున్నాండి, మీ దగ్గరికి గాలి ఎలా వస్తుంది? న్యాచురల్గా ఫ్లో అవుతుంది. రైట్. ఫుడ్ ఎలా వస్తుంది మీ దగ్గరికి? న్యాచురల్గా. దానికోసం మీరు అంటే తినడానికి మీరేం పంట పండిస్తున్నారా? లేదు కదా. సో డబ్బు గాలి అంటే ఎలా అయితే గాలి ఫుడ్ న్యాచురల్గా వస్తుందో డబ్బు కూడా న్యాచురల్గా మీ వైపు ఫ్లో అవ్వాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటి నేర్చుకోండి, లైఫ్ ఇలా కాదు డబల్ సూపర్గా ఉంటుందండి. అది నెక్స్ట్. ఇంకొకటి అంటే డౌట్. మీకు ఒక విషయం చెప్తాను. ఒక అతను సైకిల్ తొక్కుతున్నాడట. ఒక కాన్సెప్ట్ తర్వాత చూస్తే అక్కడే ఉన్నాడట. ఏంటంటే స్టాండ్ వేసి తొక్కుతున్నాడు అనమాట. స్టాండ్ వేసి చాలా మంది ఈ డౌట్ అనే స్టాండ్ వేసి తొక్కుతుంటుంటారు. దానివల్ల వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఆ స్టాండ్ తీయండి, సైకిల్ ముందుకు వెళ్ళిపోతుంది. డౌట్ అనే స్టాండ్ తీసేయండి, మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు. ఎస్, చాలా మంది తొయ్యాలి అనుకుంటారు, కానీ మీరు చేసిన తప్పు ఏంటంటే స్టాండ్ వేసి తొక్కుతున్నారు సైకిల్ని. ఆ స్టాండ్ తీసేయండి, ఆటోమేటిక్గా. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు గుర్తుందా? చిన్నప్పుడు మీరు బాగా గతంలోకి వెళ్ళండి, మా నాన్నగారు మన పేరెంట్స్ సైకిల్ స్టాండ్ వేసి తొక్కి వాళ్ళం, బాగా తొక్కి. సో చాలా మంది చేస్తున్న పదే ఆ డౌట్ అనే స్టాండ్ వేసి ఉంచి తొక్కుతుంటారు. అందుకే చెప్తున్నానండి, బైబిల్లో కూడా క్లియర్గా వస్తుంది, ఆవగింజంతో అనుమానం ఉన్న కూడా మనకి మహావృక్ష నేల నుండి పోతే పైకి రాదు. సో ఇది మీరు చేయాల్సిన పని. ఒకటి చెప్తున్నా,
డౌట్, అందుకే చెప్తాను, డౌటేశ్వర్లు కోటేశ్వర్లు అవ్వలేరు. మీరు కోటేశ్వర్లు అవ్వాలంటే ఏప్రిల్ 1 నుంచి విడుదల నా క్లాస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డౌట్ని కరేపాకు తీసినంత ఈజీగా, ఫియర్ని ఈజీగా ఎప్పుడు చేసి నేను తీసేస్తానండి. ఇది ఫ్యాంటాస్టిక్ అండ్ గ్రేట్ ఎనర్జీ. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది బ్యాచెస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ చూడండి, ఉగాదిలో చాలా మంది ఏం చూసుకుంటారంటే వాళ్ళ రాశి ఫలాలు చూసుకుంటారు. సో ఆ రాశి ఫలాలు చూసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ రావచ్చు, కాన్ఫిడెన్స్కి యాక్షన్ కూడా కావాలి. ఆ యాక్షన్ ఎలా చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ లోనే ఉంది లా ఆఫ్ యాక్షన్ అనేది. అది నేను ఏప్రిల్ 1 చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఏప్రిల్ 1 నేను ఒక విడుదల చేస్తున్నాను, అది మిలియనర్ మైండ్ సెట్. ఆ విడుదలలో కానీ మీరు జాయిన్ అయితే మీకు నష్టాల నుంచి కష్టాల నుంచి విడుదల, విముక్తి జరుగుతుందండి. ముక్తి, లైఫ్ ఒకటే చెప్తున్నా, మీకు ముక్తి రావాలంటే విముక్తి జరగాలి. ఇక్కడ ముక్తి విముక్తి అని చెప్తున్నాను, అది మోక్షానికి వెళ్ళాలంటే ఇక్కడ విముక్తి జరగాలి. అబ్సల్యూట్లీ అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏప్రిల్ 1 విడుదల, ఏప్రిల్ 1 జరిగేటువంటి బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారికి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.